హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారము. ప్రకృతి త్రిపులేట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి చూస్తున్న వింటున్న ప్రేక్షక దేవుళ్ళకి, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక మార్గంలోని ఇది ఎంతోమందికి చేరవలసిన పుస్తకాలు, ఈ బుక్కులన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో కూడా మనము చక్కగా ఆత్మాయనం అనే బుక్ని రీడింగ్ చేసుకుంటున్నాం కదా. దానిలో మనం ఎంతవరకు చదువుకున్నామంటే, మరి ఆ ఆచార్య ఈ చార్లెస్ అన్నీకి మొత్తం సూక్ష్మ శరీరయానము, ఒకటో తలము, రెండవ తలము, మూడవ తలము అన్నీ కూడా ఒక్కొక్క దాని దగ్గర గురించి చక్కగా వివరంగా చెప్పడము, అవన్నీ గుర్తుండేలా చేయటము. ఆ గుర్తున్నవన్నీ నువ్వు రాసుకో, నేను మళ్ళీ వస్తాను. మరి చక్కగా మనం హాస్టల్ లోకంలోని ఇక్కడ మనకి ఏమీ ప్రాపంచికంగా ఉండే వస్తువులేమీ అక్కడ అక్కర్లేదు. టేబుల్లైనా, కుర్చీలైనా, ఏ వస్తువులైనా సరే, భవనాలైనా ఏమీ కూడా అక్కడ అక్కర్లేదు. ఒక ఆలోచన తప్ప అక్కడ ఏమీ లేదు. కాబట్టి నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు, అద్భుతంగా చేస్తున్నావు. రేపు నిన్ను మళ్ళీ మనోమయ తలానికి నిన్ను తీసుకువెళ్తాను. ఇప్పుడు నీకు ఏదైతే గుర్తుందో అవన్నీ కూడా రాసుకో. నేను చెప్పినవన్నీ కూడా నువ్వు రాసుకో. నీకేమైనా డౌట్లు ఉంటే నన్ను ప్రశ్నలన్నీ అడుగు. నీకు ఉదయం ఒక లిస్టు తయారు చేసుకో, నేను నీకు వచ్చి చెప్తాను అని ఆచార్య చెప్పి వెళ్ళిపోతారు. ఇతను హాయిగా ఇప్పుడు మనము కర్మ సిద్ధాంతము అన్న పాయింట్ గురించి చదువుకుందాము. ఆ రాత్రి అతనికి చాలా అద్భుతంగా నిద్ర పట్టింది. చక్కగా టైంకి లేచి చాలా రిలాక్స్గా ఉన్నాడనమాట. రాత్రి ఏం జరిగిందో అసలు అతనికి గుర్తులేదు. కానీ అతను చెప్పాడు కదా, నీకేమైనా డౌట్లు ఉంటే ఒక ప్రశ్నలు లిస్టు తయారు చేసుకొని, లిస్టు రెడీ చేసుకొని సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ ప్రశ్నలన్నీ మళ్ళీ అతను చదువుకుంటూ ఉండగానే ఈలోపే ఆచార్య వచ్చారనమాట. మరి చక్కగా ఎన్ని ప్రశ్నలు రెడీ చేసుకున్నందుకు నువ్వు క్షమాపణ చెప్పుకోని అవసరం లేదు అంటే ఇతను అనుకున్నాడు. ఇన్ని ప్రశ్నలకి ఇతను చూసి ఏమనుకుంటారో ఆచార్య అని అనుకుంటున్నాను కదా, దానికి ఆచార్య చెప్తున్నారనమాట. నువ్వేమి ఇబ్బంది పడక్కర్లేదు. నువ్వు అడగాలనుకున్న ప్రశ్నలను నేను అడగనీయకుండా నేను వస్తాను, నీకు చెప్పేస్తుంటాను ముందే. హాస్టల్ స్థాయిలో స్వయం అనుభవాల ద్వారా నీకెంతో బోధపడుతుందని, నీ సంశయాలు అంటే మనం చెప్పిన దానికన్నా అది ఆటోమేటిక్గా అది చేసేటప్పుడే మనకి అర్థమవుతుంది. అప్పుడు నీ సంశయాలన్నీ తీరిపోతాయి. మరి ఒక వ్యవహారం నడిచేటప్పుడు మరిన్ని ప్రశ్నలు అడ్డు రావటం వల్ల ఇటు వినేవాడికి అటు చెప్పేవాడికి కూడా ఆటంకం ఉంటుంది. కాబట్టి నీ ప్రశ్నలకు ఎలా చెప్తే నీ డౌట్లన్నీ తీరుతాయో నేను ఆ విధంగా చెప్తాను అని అనగానే, ఒక ప్రశ్న అడుగు అయితే అని చెప్పంటే, మరి ఇంతవరకు చెప్పిన వాటిల్లో ఎక్కడా సాంప్రదాయంగా చెప్పుకునే స్వర్గము లేదు. మరి స్వర్గానికి చేరుకోవాలని క్రైస్తవులు బోధిస్తూ ఉంటారు. స్వర్గం అనేది నిజంగా ఉందా, లేకపోతే మతాన్ని నిలబెట్టాలని తాపత్రయ పూజారులు, మత పెద్దల ఊహలలో మాత్రమే ఉందా అని క్వశ్చన్ అడిగాడనమాట. అడిగితే దానికి ఆచార్య చెప్తున్నారు, ఇక్కడ స్వర్గము నరకం అనేది ఏమీ లేదు. ఒక చైతన్య స్థాయిలో ఉన్నవాళ్ళు తమ స్థితినే స్వర్గమని అనుకుంటారు. హాస్టల్ ప్రపంచంలోని ఉన్నత తలాల్లో చైతన్య స్థితి ఉంటుందని కొందరు అనుకుంటారు, మరికొందరేమో మనోమయ ప్రపంచంలో ఉంటుందని చెప్తూ ఉంటారు. మరి పశ్చాత్తాపడుతున్న దొంగతో క్రీస్తు, ఈ రోజున నువ్వు నాతో పాటు స్వర్గంలో ఉంటావు అని అన్నట్లుగా బైబిల్లో ఉంది. మరి ఉన్నత హాస్టల్ తలాలకు గ్రీకులు పెట్టిన పేరే ప్యారడైజ్. ఆ హెవెన్ అనబడే స్వర్గము మనోమయ ప్రపంచంలో ఉంటుందని అక్కడ చెప్పారు. కాబట్టి తిరిగి తన ఆత్మ తన యొక్క ఇంటికి చేరుకోవాలంటే మనిషి హాస్టల్ ప్రపంచం దాటాక మనోమయ ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అక్కడ తూచా తప్పకుండా అన్నీ పాటిస్తూ ఫిలాసఫీ, తన సరిగీపు చెరిబ్యము, మరి ఆలోచన రూపాలను చేర్చుకొని ఉంటాడు. మరి ఈ ఉన్నత తలాల్లో కొందరు వాళ్ళకి అదే నిజమో అని అక్కడ వాళ్ళు నమ్మి తృప్తి పడినంత వరకు వాళ్ళకి ఎలాంటి అంటే, అక్కడ హాస్టల్గా మనం ఉండేటప్పుడు అది సత్యమని నమ్మితేనే అక్కడ అది వర్కౌట్ అవుతుంది, లేకపోతే అది అవ్వదన్నమాట. మరి అప్పుడు అది నిజమో భ్రమో ఏదో ధృవీకరించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ స్వర్గం గురించి అడిగావు కాబట్టి అక్కడ సాంప్రదాయక నరకం గురించి అసలు అక్కడ అడగను నువ్వు లేదు. నువ్వు స్వర్గమే అడిగావు.
నరకం గురించి నువ్వు అడగలేదు. అందుకే సాధారణంగా ఆస్ట్రల్ ప్రపంచంలో ఎవ్వరూ సాంప్రదాయక నరకాన్ని ఆలోచన రూపంలో సృష్టించుకొని అందులోనే బ్రతుకుతూ కనిపించరు. ఎందుకంటే తనకు నరకమే సరైన ప్రదేశం అనేంతగా ఎవరూ తమను తాము ఆత్మవిమర్శన చేసుకోరు. అలా అయితే చాలామంది తమ చుట్టూ సాంప్రదాయక స్వర్గాన్ని ఆలోచన రూపాలుగా సృష్టించుకొని అందులో ఉన్నందుకు ఆనందపడతారు. స్వర్గములో ఉండే హక్కు తాము సంపాదించుకున్నామనుకుంటారు. వాళ్ళు చాలా అదృష్టవంతులమని అనుకుంటారు. మరి స్వర్గం అన్నాక దాని ప్రయోజనము ఎక్కడైనా ఒకటేలాగా ఉంటుంది. మరి ఒక ప్రశ్న, మరి 3వ రోజున మాట్లాడుతూ మీరు చెప్పారు కదా, హాస్టల్ ప్రపంచంలో జీవించే మానవుని జీవితానికి జంతువు జీవితానికి మధ్య తేడా ఏంటి అని అడిగితే, ఇక్కడ హాస్టల్ ప్రపంచంలో జీవిస్తున్న మానవుని జీవితము జంతువు జీవితానికి మరి చెప్పుకోదగిన తేడా ఉంది. జంతువుల విషయానికి వస్తే అవి 3వ తలం దాటి పైకి వెళ్ళలేవు. ఎందుకంటే ఆ ఉన్నత తలాల్లో మానవుడు జీవించే జీవితం పట్ల వాటికి ఆసక్తే ఉండదు. అయితే అసాధారణ పరిస్థితుల్లో మాత్రం మానవుడు ఒక జంతువును విపరీతంగా ప్రేమించి తాను ఉన్నత తలాలకు వెళ్ళేటప్పుడు తనతో పాటు ఆ జంతువును కూడా తీసుకువెళ్ళటం జరుగుతుంది. అంటే కిందని ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఒక కుక్కని ప్రేమించమంటే మనకి చాలా ఇష్టమైనప్పుడు దాన్ని కూడా మనం చనిపోయేటప్పుడు నాతో అది ఉంటే బాగున్ను అని అనుకుంటాడట మానవుడు. అయితే అది అక్కడ ఆ విపరీతంగా ప్రేమించి ఆ జంతువు తీసుకెళ్ళటం జరుగుతుంది. మరి జంతువు తన భౌతిక జన్మ అయిపోయిన ప్రతిసారి కొద్ది కాలం పాటు హాస్టల్ ప్రపంచంలో ఉంటుంది. అయితే ఆ ఉండటం అనేది 10-15 సంవత్సరాలకు మించి ఉండదు. ఆ జంతువు యొక్క సామూహిక ఆత్మలో భాగమైన అదే జాతికి చెందిన ఇతర ఆత్మలు కూడా హాస్టల్ ప్రపంచానికి వచ్చి దేనికేది విడివిడిగా జీవిస్తూ ఉంటాయి. ఆ సామూహిక ఆత్మ తిరిగి కొత్త జంతువుగా జంతు శరీరాలకి జన్మ తీసుకోవాలనుకున్నప్పుడు అందులోని భాగమైన ఆ జంతు ఆత్మలు హాస్టల్ ప్రపంచంలో నుంచి అందులో లయమైపోతాయి. ఇక వాటికి ప్రత్యేకమైన ఉనికి లేకుండా పోతుంది. ఇవన్నీ తిరిగి వచ్చి తనలో కలిసేసరికి ఆ అన్ని అంశాత్మల లేదా ఆ భాగాల అనుభవాలు అందులో చేరతాయి. సామూహిక ఆత్మగా ఏర్పడిన ఆ జీవశక్తి తిరిగి మళ్ళీ ముక్కలై ఒక్కో ముక్క ఒకే జాతికి చెందిన ఒక కొత్త జంతువుగా జన్మ తీసుకుంటుంది. మరి ఆ కొత్త శరీరంలో మరింత కొత్త అనుభవాలను గడించటం జరుగుతుంది. మరి నేనెందుకు ముందు నీకు వివరించినట్లుగా ఇలా కొనసాగి చివరికి ఆ సామూహిక ఆత్మగా వ్యక్తిగతమై వైయక్తిక ఆత్మగా మారి మానవ జన్మ తీసుకోవడానికి సిద్ధపడుతుంది. చూడండి, ఒక జంతువు కూడా మరి ఎన్నో రకరకాలుగా మారి లాస్ట్కి మానవ జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. మరి హాస్టల్ ప్రపంచంలో ఉన్న ఆ కొద్ది కాలము ఆ జంతువు సంతోషంగానే ఉంటుంది. మరి అది ఏ పరిస్థితుల్లో చనిపోయినా సరే అది అక్కడ జరిగేది ఏంటంటే తన యజమాని తను వదిలేసినందుకో లేక దూర ప్రయాణం పోతూ ఇతరుల దగ్గర విధి లేక వదిలేసినందుకు ఆ కుక్క అంటే పాపం బాధపడుతూ ఉంటుందట అది. మరి అటువంటి జంతువు త్వరగా కొత్త ఇంటిని చూసుకుంటుంది. హాస్టల్ ప్రపంచంలో కుక్క ఎప్పుడూ తిండి కావాలని అడగదు. చాలామంది మనుషులు మరణాంతరం కూడా తినటము తాగటము కొనసాగిస్తూ ఉండటం నువ్వు చూసావు కదా ఆల్రెడీ. కానీ అక్కడ అది ఆ జంతువుకు ఆకలి వేయదు, తిండి కోసం అడగదు. మరి బ్రతికొండగా వేటాడడం నేర్పి ఉంటారు ఒక వేట కుక్కకు. మరి చచ్చిపోయాక కూడా అది ఆ పనే చేస్తూ ఉంటుంది. అలవాటు పడిన పని కాబట్టి దానికి తెలియకుండానే అది వేట కోసం చూస్తుంది. ఆ చూడటమే ఒక ఆలోచన అవుతుంది. కాబట్టి వెంటనే ఆ వేట జంతువు ప్రత్యక్షమవుతుంది. వెంటనే కుక్క దాని వెంట పరిగెడుతుంది. దానిని పట్టుకుంటుందా లేక అన్నది అక్కడ ప్రధానము. ఎందుకంటే ఆ వేట జంతువు నిజమైన జంతువు కాదు, కేవలం దాని ఆలోచన రూపం మాత్రమే. మరి ఆలోచన రూపాన్ని నిజానికి చంపడం అన్నది కుదరదు కాబట్టి అయితే ఆ కుక్కకు కావాల్సింది వేటాడడం మాత్రమే. అక్కడున్నంతకాలం అది వేటాడుకుంటూ హాయిగా గడిపేస్తుంది. మరి సహజంగా గుర్రాలను ప్రేమించే ఒక వ్యక్తికి ఒక గుర్రం అంటే చాలా ఇష్టం అనుకుందాం. మరి ఆ గుర్రం బ్రతికినంత కాలము అతని ప్రేమను విపరీతంగా పొందింది. చనిపోయి హాస్టల్ ప్రపంచానికి వెళ్ళాక తన పాత యజమానిలాగే తనను అపరిమితంగా ప్రేమించే వ్యక్తిని అక్కడ కూడా అది సంపాదించుకుంటుంది. ఎక్కడ ఉన్నట్లే అక్కడ బ్రతుకుతుంది. ఆ యజమాని గుర్రము ఇద్దరూ సంతోషంగా ఉంటారు. మరి కొన్ని జంతువుల విషయంలో ఏం జరుగుతుందంటే
తనకిష్టమైన జంతువు చనిపోయాక బ్రతికున్న ఆ యజమాని దాన్ని చాలా తీవ్రంగా తలుచుకుంటాడు. నిద్రపోయేటప్పుడు దాంతో ఆ జంతువుకు ఆ పిలుపు అందుతుంది. ఒక్కోసారి అది ఆ యజమాని దగ్గరికి రాగలుగుతుంది. కొన్ని గంటల సేపు అతనితో గడపగలుగుతుంది. అయితే దురదృష్టవశత్తు ఇది మంచిది కాదు. ఎందుకంటే ఆ యజమాని తన నిద్ర పూర్తి చేసుకొని తన శరీరంలోకి తిరిగి వెళ్ళిపోయేసరికి ఆ యజమాని దూరమైన బాధను అక్కడ ఒక కుక్క గాని, గుర్రం గాని అనుభవించవలసి వస్తుంది. కనుక వాటి పట్ల నిజంగా సహృదయంతో ఉండాలంటే వాటి మానాన వాటిని వదిలేస్తే అవి అక్కడే కొత్త యజమానురాలను చూసుకుంటాయి. మరి మనం ఒక అరుదుగా జరిగేది ఏంటంటే ఒక మనిషికి మరి అతని పెంపుడు జంతువుకు మధ్యగా ఎంత గాఢానురాగం ఉంటుందంటే ఆ జంతువు యొక్క సామూహిక ఆత్మకు ఆ మనిషితో తనదైన పద్ధతిలో లింకు ఏర్పడుతుంది. ఇది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆ సామూహిక ఆత్మ తాను సామూహిక ఆత్మగా ఉండే కాలము పూర్తయి మానవ జన్మ తీసుకోవటం కోసము వైయక్తీకృతమైన 2 భాగాలుగా విభజించబడిన ఆ ఆత్మ తాలూకా జీవులు మానవుడికి చాలా దగ్గరగా వచ్చేస్తాయి. ఆ మనిషి తన పరిధిలోకి వచ్చిన ఆ సామూహిక ఆత్మ యొక్క జంతువులలో ఉన్న భయాన్ని పూర్తిగా తొలగించేయటం జరుగుతుంది. అందువల్ల ఆ పూర్ణ సామూహిక ఆత్మకు ఎంతో మేలు జరుగుతుంది. అందువల్ల పూర్ణ సామూహిక ఆత్మగా ఉదాహరణగా చెప్పుకోవాలంటే 2 కుక్కలుగానో 2 పిల్లులుగానో మరి వరుసగా ఏర్పడి 2, 3 జన్మలు అతని ఇంటిలోనే తీసుకుంటుంది. ఈ విధముగా ఆ ఆత్మ వ్యక్తిగా రూపొందించడము చాలా తక్కువ కాలంలోనే జరుగుతుంది. మరి ఒక జంతువు హాస్టల్ ప్రపంచంలో ఉండే కాలము చాలా తక్కువ. అంత తక్కువ సమయంలోనే ఆ హాస్టల్ వాతావరణము, ఆ సామూహిక ఆత్మక పరిణామము వాటి మీద ప్రభావాన్ని చూపలేదు. కనుకనే ఆ సమయం పూర్తి అయిపోగానే అక్కడ ఏ ఇళ్లలోనైతే అవి అనుబంధాన్ని ఏర్పరచుకున్నాయో ఆ ఇళ్ల నుంచి మాయమైపోయి తమ సామూహిక ఆత్మలోకి తిరిగి చేరిపోతాయి. భూలోకములో మరింత అనుభవాన్ని గడించడానికి కొత్త జన్మలు తీసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనిషి ఎలా అయితే కింద భూమి మీద మరణించి పైలోకాల్లో హ్యాపీగా ఉంటుందో జంతువు కూడా అలాగే ఉంటుంది. తర్వాత ఆ యజమాని కనిపించకపోలేనప్పుడు మరి చక్కగా సామూహిక ఆత్మలో చేరిపోయి మళ్ళీ భూలోకానికి కొత్త జన్మ తీసుకురావడానికి వచ్చేస్తూ ఉంటాయట జంతువులు కూడా. మరి ఒక ప్రశ్న, మరి మన 2వ హాస్టల్ ప్రయాణంలో చార్లెస్ వచ్చి మనల్ని కలవలేదు ఎందుకు? వాడికి నా మీద ప్రేమ తగ్గిపోయిందా? ఈ భౌతిక జీవితం కన్నా అక్కడి జీవితం ఎంతో వేరుగా ఎంతో థ్రిల్లింగ్గా ఉండటం వల్ల, లేక మీ సహాయం లేకుండా వాడు మనల్ని కలవలేకనా? అంటే వీళ్ళ తమ్ముడు లేడు కదా, మరి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు మా తమ్ముడు రావట్లేదు, నా మీద ప్రేమ తగ్గిపోయిందా అంటే దానికి జవాబు, నువ్వు ఈ ప్రశ్నలు వేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న దాన్ని వివరించడానికి నాకు కొంత టైం కావాలి. మరి అయినా హాస్టల్ ప్రపంచంలో తాత్కాలిక సందర్శకుల కదలికలకు, అక్కడ శాశ్వత నివాసుల మరణాంతరము అక్కడికి చేరుకున్న వారి కదలికలకు అవకాశాలలో తేడాలు ఎందుకుంటాయో నీకు స్పష్టంగా తెలియాలి. నేను చెప్తాను, జాగ్రత్తగా విను. ఇక్కడ భౌతిక శరీరము బ్రతికున్నంత వరకు హాస్టల్ శరీరము సహాయకంగా ఉంటుంది. అయితే దానిని నిద్ర సమయంలో పనులు చేసుకోవడానికి నువ్వు ఉపయోగిస్తావు. మరి హాస్టల్ శరీరం హాస్టల్ పదార్థముతో చేయబడి ఉంటుంది. ఆ హాస్టల్ పదార్థములో హాస్టల్ ప్రపంచానికి చెందిన వివిధ తలాలకు చెందిన కణాలు ఉంటాయి. నీకు భౌతిక శరీరం ఉన్నంత వరకు ఈ కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. కేవలం నీ సంకల్ప శక్తిని ఉపయోగించి ఏ తలానికైనా నువ్వు ఇట్టే వెళ్ళిపోగలవు. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం కాబట్టి. మరి నువ్వు వెళ్ళాలనుకున్న తలాన్ని బట్టే నీ హాస్టల్ శరీరంలో ఆ తలానికి చెందిన కణాలు చురుకుగా పనిచేస్తాయి. మరి దాంతో అటువంటి ప్రయాణాలు సాధ్యమవుతాయి. మరి మొదటి నువ్వు హాస్టల్ తలంలో ఉన్నప్పుడు ఆ తలానికి చెందిన కణాలు అయితే 1వ తలం నుంచి 4వ తలానికి నువ్వు వెళ్ళేటప్పుడు 4వ తలానికి చెందిన కణాలు పనిచేయడం మొదలు పెడతాయన్నమాట. మిగిలిన తలాలకు చెందిన కణాలు నిద్రాణముగా నిశ్చేతనముగా ఉంటాయి. నువ్వు 4వ తలంలో ఉన్నంత వరకు అవి అలాగే ఉంటాయి. మరి నీకు భౌతిక శరీరం ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే భౌతిక శరీరాన్ని వదిలివేయడం జరుగుతుందో
అంతవరకు పరిభ్రమిస్తూ కలిసిపోతున్న హాస్టల్ కణాలు ఆ సమయంలోనే పూర్తిగా వేరే రూపంలోకి నిర్మాణంలోకి వాటంతటవే అమరిపోతాయి. దీనిని బాగా అర్థం చేసుకోవాలంటే ప్రయత్నించి మరణాంతరం ఉన్న హాస్టల్ శరీరాన్ని అండాకారంగా కళ్ళ ముందుకు అంటే మరణాంతరము చనిపోయిన తర్వాత హాస్టల్ శరీరాన్ని నువ్వు ఊహించుకో. దానిని ఒక బత్తాయి పండులాగా ఊహించుకో. దాని లోపల ఒక గర్భము అంటే సెంటర్ ఉన్నట్లు, ఆ గర్భానికి చుట్టూ 7 వేరువేరు చర్మాలు పొరలుగా చుట్టుకొని ఉన్నట్లు ఊహించాలి. ఆ గర్భమే నిత్యానువు. దానికి అటు ఇటు అన్ని హాస్టల్ తలాలలోనూ ఇటు మనోమయ తలాల్లోనూ సంబంధం ఉంటుంది. ఆ 7 చర్మాలు హాస్టల్ ప్రపంచంలోని 7 తలాలకు చెందిన పదార్థముతో చేయబడి ఉంటాయి. ఆ హాస్టల్ తలాల గురించి నీకు ఇప్పుడు ఎంతో కొంత తెలుసు. మరి మరణ సమయంలో హాస్టల్ శరీరం ఏం చేస్తుందంటే తనలోని హాస్టల్ పదార్థాన్ని వేరే విధంగా అమర్చుకుంటుంది. ఆ అమర్చుకోవటం ఎలా అమర్చుకుంటుందంటే అన్నింటికంటే బయట ఉండే చర్మము అతి దళసరగా ఉండి అది దానితో తొలి హాస్టల్ తలంలో ఉండవచ్చు. కొంతకాలము తర్వాత మొదటి తలాన్ని వదిలి రెండవ తలానికి వెళ్ళేటప్పుడు ఆ పై చర్మాన్ని దాని లోపల పొర పోగొట్టుకొని అది ఇప్పుడు పై పొరగా మిగులుతుంది. ఈ పొరలో లేదా ఈ చర్మంలో రెండవ హాస్టల్ తలాలకు చెందిన పదార్థ కణాలు ఉంటాయి. ఒక్కో తలంపైకి వెళ్ళే కొద్దీ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఒక తలం నుంచి దాని పై తలానికి వెళ్ళేటప్పుడు వెలుపలి చర్మము ఊడిపోతుంది. దాని లోపల చర్మమే తరువాత తరంలో వెలుపలి చర్మం అవుతుంది. అందులోని కణాలు వెంటనే పనిచేయటం మొదలుపెట్టి నువ్వు ఏ తలములోకైతే వెళ్తావో ఆ తలములో పూర్తి జాగృతంగా ఉంటావు. మరి 4వ తలం నుండి 1వ తలానికి రావాలనుకున్నావు అనుకో, అక్కడ శాశ్వత నివాసికి ఇందాక చెప్పుకున్న ఒక పండు గర్భంలోని నిత్యానువులో ఉన్న 1వ తలానికి చెందిన కణాలను ప్రేరేపించి తగిన మార్పును పొందాలి. తాత్కాలిక సందర్శకుడికి ఈ పని తేలిక. శాశ్వత నివాసికి మాత్రం ఈ పని జరగాలంటే ఎంతో గట్టి సంకల్పం ఉండాలి. ఎందుకంటే అతను తన హాస్టల్ శరీరం చుట్టూ తాను వెళ్ళాలనుకున్న హాస్టల్ తలానికి చెందిన కొత్త చర్మాన్ని ఏర్పరచుకోవాలి. అంటే ఇప్పుడు నీ తమ్ముడు చనిపోయాడు కాబట్టి అతను కొద్దిగా కష్టపడాలి. మనం శరీరంతో ఉన్న వాళ్ళకి అది ఈజీ అవుతుంది. కాబట్టి మన 2వ హాస్టల్ ప్రయాణంలో చార్లెస్ మనతో రాకపోవడానికి కారణం నేనే అతన్ని రమ్మని పిలవలేదు. అందుకే మనం అసలు వస్తున్నామని కూడా అతనికి తెలీదు. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. మరి ఆ రోజున చార్లెస్ని మనం వెంటబెట్టుకొని ఉంటే నేను అతనికి ఇదంతా కూడా వివరంగా చెప్పవలసి వచ్చేది. అతను ఇంకా మొదటి తలంలో ఉంటున్నాడు కాబట్టి అక్కడికి తిరిగి వెళ్ళాలంటే ఏం చేయాలో ఆ ప్రక్రియ అంతా అతనికి తెలిసి వచ్చేది. మరి గత కొన్ని రోజులుగా చార్లెస్ నీకు కనబడలేదంటే అందుకు కారణము అతనికి హాస్టల్ జీవితం చాలా నిండుగా సంతృప్తిగా ఉన్నదని కాదు. దానికి ఉన్న సింపుల్ కారణము హాస్టల్ ప్రపంచంలో జీవించే సగటు మనిషి భౌతిక ప్రపంచంలో జీవించే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలని వెంపర్లాడడు. ఎందుకంటే చార్లెస్ చనిపోగానే అతనితో మాట్లాడాలని నువ్వు వెంపర్లాడినట్టుగా ఎటువంటి సహాయము అవసరం లేకుండానే చార్లెస్ మనతో ఉండగలడా అని అడిగావు. మరి లక్షణంగా ఉండగలడు. అయితే తనకి అలా ఉండాలని ఉన్నదన్న కోరిక మనకు తెలిసేంత దృఢంగా అతనికి ఉంటే ఉండగలడు. అది అక్కడ ఒక ఆలోచన ఉండాలి కదా. అతనికి కూడా మనతో ఉండాలని కోరిక బలంగా అతను అనుకుంటే ఉండగలడు. అతను తలుచుకుంటే ప్రతిరోజు రాత్రి నీ బెడ్రూమ్కి వచ్చి ఎప్పుడు బయటకు వస్తావని ఎదురు చూడగలడు. అప్పుడు తాను నీతో రావాలనుకున్నట్లు నీకు చెప్పగలడు. అతనికి అంత బలమైన కోరిక లేదు. అందువల్ల ఈ మధ్య అసలు అతను నిన్ను కలవనే లేదు. నువ్వు కంగారు పడకుండా ఉండాలంటే ఒక విషయం చెప్తాను విను. అతను ఒక అమ్మాయి ఆకర్షణలో పడి చాలా బిజీగా ఉన్నాడు. ఆ అమ్మాయి ఈ మధ్యనే చనిపోయి వచ్చింది. ఆ అమ్మాయిని వెంటేసుకొని అక్కడ అన్నీ చూపిస్తున్నాడు. హాస్టల్ పరిస్థితుల గురించి ఆ అమ్మాయి కంటే ఈ క్షణంలో తనకి ఎంతో ఎక్కువ తెలుసో ఆ అమ్మాయికి చూపిస్తున్నాడు. అందుకే ప్రస్తుతానికి అతన్ని వదిలేయి. ఇది నా సలహా. ముందు ముందు మీ ఇద్దరికి లాభదాయకంగా ఉండే విధముగా నువ్వు అతనితో లింకు పెట్టుకోవచ్చు అని ఆచార్య చెప్పాడనమాట. మరి ఒక ప్రశ్న, మరి కొందరు అంగవైకల్యంతో కొందరు గుడ్డితనంతో
మరికొందరు చెవుడు మొగ ఎందుకు పుడతారో మీరు నాకు చెప్పలేదు, మరి దానికి ఏమైనా కారణం ఉందా అని అడిగితే దానికి సమాధానము, తప్పకుండా కారణం ఉంటుంది. కర్మకు సంబంధించి నేను అప్పుడు అన్న మాటలు నీ ప్రశ్నకు సమాధానాలు. మానవులు బాధపడుతుంటే చూసి సంతోషిద్దామని ఏ బ్రహ్మదేవుడో చేసే పని కాదది. వాళ్ళు గత జన్మల పనుల వల్లే వాళ్ళే స్వయముగా అటువంటి ట్రాజడీలను సృష్టించుకుంటారు. గత జన్మల్లో సాటి మానవునికో లేక జంతువుకో బాధ కలిగించిన కారణముగా తరువాత జన్మలో అంగవైల్యంతో పుడుతున్నాడు మానవుడు. మరి ఆ మానవుడు ఒక మనిషి తాగిన మైకములో ఒక పిల్లవాడిని అతి క్రూరంగా చావగొడతాడు. అతను కొట్టిన దెబ్బలకు ఆ పిల్లవాడికి అంగవైకల్యం ఏర్పడుతుంది. దానిని వైద్య శాస్త్రము కూడా బాగు చేయలేకపోతుంది. మరి ఇలా కొట్టి బాధ పెట్టిన పాపం వలన అతను మరుజన్మలో నిస్సందేహంగా వికలాంగుడిగా పుడతాడు. ఎటువంటి బాధను ఇతరులకు కలిగించాడో అటువంటి బాధే తను స్వయముగా అనుభవించవలసి వస్తుంది. కొందరు మోగ చెవుడుతో ఎందుకు పుడతారంటే, గత జన్మలో అతను మోగ చెవుడు ఉన్న బిడ్డకు తల్లో తండ్రో అయి ఉండి, ఆ బిడ్డకు ఇంటి వాతావరణము సంతోషకరంగా ఉండేలా చేయడానికి బదులు తన బాధనంతా కసిరూపములో ఆ బిడ్డ మీద వెళ్ళగెక్కి వాడికి ఉన్నదానికంటే బ్రతుకు మరింతగా దుర్భరం అయ్యేలా చేసి ఉంటాడు. మరి దానివల్ల ఈ జన్మలో ఇలా పుడతాడు. మరి బిడ్డలు వికలాంగులుగా మరి అసాధారణంగా ఎందుకు పుడతారో తెలిసిన పరిణితి చెందిన జీవులు సైతము వాళ్ళని అర్థము చేసుకొని ప్రేమగా చూసి తద్వారా పుణ్యము నుంచి ఆ కర్మ చేసుకోవచ్చునని గ్రహించరు. ఇప్పటి న్యాయము ఒకప్పుడు గత జన్మల్లో అనాలోచితంగా చేసిన పనులకు ఫలితము అనుభవించి తీరాలి. ఆ గత జన్మల్లో ఆ మనిషి నొప్పిని తట్టుకోగలిగి ఉండవచ్చు. ఇప్పుడు తట్టుకోలేనంత భయంకరంగా వ్యవహారం ఉండవచ్చు. అయినా సరే తప్పదు. అయితే ఏ మోతాదులో బాధను అనుభవించవలసి ఉంటుంది అన్నది అతని సంకల్పం మీద ఆధారపడి ఉంటుందని మర్చిపోరాదు. మానసికోద్వేగ సంబంధమైన క్రూరత్వము ఇలాంటి కర్మ ఫలితాలకు దారితీస్తుంది. తరచు మనకు వితంతువులైన తల్లులు కొడుకు పెళ్లికి అడ్డుపడుతూ ఉండటము కనబడుతుంది. ఆ కొడుకు ఎక్కడ దాటిపోతాడనని ఆ తల్లి స్వార్థంగా చేసే ఆలోచనే దీనికి కారణము. పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని, లేదా ఆదాయం తగ్గిపోతుందని, లేదా కొడుకును తనను వదిలి ఒంటరిగా ఉండలేనని ఆ తల్లి వాదిస్తుంది. దాంతో ఆ కొడుకు తన బాధ్యత ఫీలే ఆనందంగా సంసార జీవితాన్ని గడిపే అవకాశాన్ని వదులుకొని స్వార్థపూరితురాలైన ఆ తల్లిని చూసుకోవడానికి నిస్వార్థంగా తన జీవితాన్ని అంకితం చేస్తాడు. మరి ఆ తల్లో లేక తండ్రో స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నారని అందరికీ స్పష్టంగా కనబడుతున్నా అతను చాలాసార్లు గ్రహించడు. ఈ స్వార్థ కర్మ ఫలితముగా ఆ తల్లి రాబోయే జన్మలో ఒక వ్యక్తిని ప్రేమించడము, ఆ వ్యక్తి పెళ్లికి ముందే ఏ కారణం వల్లనైనా చనిగిపోవడము జరుగుతుంది. ఈ బాధ నుంచి తేరుకోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. తేరుకున్నాక ఈమె మరో వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుంది. ఈసారి అన్నీ సవ్యముగా జరగకుండా పోవడానికి కారణం కనబడదు. అంతా బాగుందనుకునే సమయంలో విధి వక్రించి ఆ ఇరువురిలో ఒకరికి వైద్యమే లేని జబ్బు అంటుకుంటుంది. దాంతో ఇక పెళ్లి ప్రస్తావనే లేకుండా పోతుంది. మరి ఈ కర్మల వెనుక ఉన్న కారణాలు తెలియని మానవులు భగవంతుడు చాలా నిర్దయగా తమతో ఆడుకుంటున్నారని అనుకుంటారు. అయితే అది నిజము కాదు. మీ అంతట మీరు అటువంటి కర్మ చేసుకోకపోతే ఆ బాధను అనుభవించమనేది ఉండనే ఉండదు. అద్భుతంగా చెప్పారు చూడండి. ఇదంతా కూడా మనకు మనమే చేసుకున్నవే. కాబట్టి మన లైఫ్లో జరుగుతున్నవి మనస వాచ కర్మన పూర్తిగా నేను గత జన్మలో చేశాను కాబట్టి ఈ జన్మలో నేను ఇష్టపూర్వకంగా అనుభవిస్తాను అని మనం ఖచ్చితంగా అనుకున్నట్లయితే దాని నుంచి కూడా మనం విముక్తి అవుతాము. మరి ఒక ప్రశ్న, కొంతమంది అదృష్ట జాతకులుగా మరి ధనము ఆరోగ్యము సమృద్ధిగా ఉండి చక్కటి అవకాశాలతో బ్రతుకుతారు. మరికొందరేమో మురికివాడల్లో పుట్టి అవకాశాలు లేక తల్లిదండ్రుల నుంచి రోగాలు సంక్రమించి బ్రతుకుతారు. ఎందుకు అలా జరుగుతుంది అని మరొక ప్రశ్న వేస్తే దానికి జవాబు,
గడిచిన జన్మను బట్టి, అక్కడ చేసుకున్న కర్మను బట్టి తరువాత జన్మలోని వాతావరణము నిర్ణయం అవుతుంది. సిరి సంపదలతో, పూర్ణ ఆరోగ్యముతో అదృష్ట జాతకుడైన వ్యక్తిని చూసినప్పుడు అతనిపై భగవంతుని కృప ఉందని అనుకుంటారు అందరూ. కానీ ఆ సుఖకరమైన జీవితానికి ఆ వ్యక్తి అర్హతను సంపాదించాడు. మురికి వాడలలో పుట్టి తక్కువ అవకాశాలు ఉండి వారసత్వంగా రోగాలు సంక్రమించడము దురదృష్టంగా చెప్పుకుంటారు. కానీ నన్ను అడిగితే అతను అలాంటి జీవితాన్ని పొందడానికి అర్హత సంపాదించాడు. అంటే అతను తీసుకున్న జన్మ అతను నిర్ణయించుకున్నాడు. మరి భోగభాగ్యాలు తొలతూగే హక్కును పొందిన వ్యక్తిని గురించిన చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్ పేదవాళ్ళలో వెతకాలి మనం. పేదరికంలో ఉన్న ఎంతో పెద్ద మనసుతో ఉండేవాళ్ళు తరచూ కనబడతారు మనకి. తనకంటే దురదృష్టవంతులకు సహాయం చేయడానికి ఏమైనా చేసే వాళ్ళను చూస్తూ ఉంటాము. అధర్మానికి చంకని వాళ్ళు ఇలాంటి వాళ్ళ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటూ ఉంటారు. వీళ్ళ ఉదారతే వీళ్లకు మరో జన్మలో వేరే పరిస్థితుల్లో పుట్టడానికి హక్కును కల్పిస్తుంది. మరి ధనరాశులు కల్పించే అవకాశాలను, అంటే డబ్బుతో చేయగలిగిన మంచి పనులను వీళ్ళు ఎప్పుడూ వదులుకోరు. గతములో లాగా వాళ్ళు సాటి మానవులకు సహాయం చేస్తూనే ఉంటారు. దానివల్ల వాళ్ళు లాభపడతారు, ప్రపంచము లాభపడుతుంది. వచ్చిన ఇటువంటి అవకాశాలను వదులుకుంటే మంచి కర్మ బదులు ఆ వ్యక్తి చెడు కర్మ చేసుకున్నవాడవుతాడు. అటువంటి వ్యక్తి ప్రపంచం దృష్టిలో పేదరికంలో పుట్టడమే మంచిది. మరి పేదరికంలో పుట్టడము పాపము, దురదృష్టమే కానవసరం లేదు. స్వశక్తితో దానిని అనుభవించడానికి అతనికి అవకాశం ఏర్పడిందన్నమాట. అంటే పేదరికంలో జన్మించడం వల్ల మనము మన స్వశక్తితో బ్రతకడం కూడా అక్కడ నేర్చుకోవచ్చు. మరి అటువంటి వాళ్ళు తమకు పుట్టుకతో ఏర్పడిన ఆటంకాలను అధిగమించి విజయాన్ని సాధిస్తారు. ఆ విజయాన్ని సాధించటంలో వాళ్ళు తమ తరానికి నాయకులుగా కూడా అవుతూ ఉంటారు. సాధించడానికి అక్కడ గుండె ధైర్యం కావాలి. అధిగమించడానికి చేసే ప్రయత్నాల వల్ల కేవలము అతని వ్యక్తిత్వం పొందడమే కాదు, ఆ జన్మలో అతను చాలా మంచి కర్మను చేసుకోగలుగుతాడు. సహజముగా ఆ జన్మలో ఉన్న ఆటంకాలతో నిరుత్సాహపడకుండా వాటిని అధిగమించడం ద్వారా మరుజన్మలో అతనికి మరింత అనుకూల వాతావరణము తప్పక దొరుకుతుంది. అంటే కష్టాలు పడుతున్న వాళ్ళని మనం జాలి పడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఇష్టపడే అక్కడ ఇంకా అద్భుతంగా ఎదగడానికి ఆ విధమైన జన్మ తీసుకుంటారు. మరి ఒక ప్రశ్న, కొన్ని జాతుల వారు తెల్లగా పుడితే మరికొన్ని జాతుల వాళ్ళు ఇతర శరీర ఛాయలతో ఎందుకు పుడుతున్నారు? తెల్లవాడు ఇతరుల కన్నా మరింత పరిణితి చెందినవాడా? వేరే జాతి వాళ్ళను పెళ్లి చేసుకోవటం మంచిదేనా? ఒకసారి తెల్లవాడిగా పుట్టినవాడు మరో జన్మలో వేరే రంగువాడిగా పుట్టడము ఎక్కడైనా జరిగిందా అన్న ప్రశ్న అడుగుతాడనమాట. దానికి ఆచార్య సమాధానము, ఆధ్యాత్మిక పరంగా చూస్తే తెల్లవాడు ఇతర వర్ణం వాడి కంటే మెరుగై ఉండాల్సిన అవసరం లేదు. శరీర వర్ణము ఆ వ్యక్తి పరిణామ స్థాయిని సూచించదు. తాను ఏ దేశంలో పుట్టాలనుకుంటున్నాడో అక్కడి వాతావరణాన్ని బట్టి ఆ శరీర వర్ణం ఏర్పడుతుంది. అయితే అతను ఏ జాతిలో పుట్టాలన్నది మాత్రము అతని కోసం నిర్ణయించడం జరుగుతుంది. ఆ నిర్ణయించడంలో అతని యుగోకు కొంత చాయిస్ ఇస్తారనుకో, తిరిగి భూమి మీద జన్మకు రాబోయే ముందు ఆ యుగోకు తనలో లోపిస్తున్న కొన్ని లక్షణాలను చూపించటం జరుగుతుంది. ప్రతి జాతికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఆ జాతి అందరిలోనూ కనబడతాయి. తనలో ఏ లక్షణాలైతే లోపించాయో ఆ లక్షణాలు ప్రధానంగా ఉండే జాతిలోని కుటుంబంలోకి వచ్చి ఆ యుగో పుడుతుంది. దాంతో ఆ లక్షణాలకు అనుగుణంగా అతని నిర్మాణము భవిష్యత్తులో జరుగుతుంది. అనేక వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద మనుషులు ఎక్కడైతే ప్రధానంగా బ్రతుకుతూ ఉండేవారో అక్కడ ఈవేళ స్వదేశీయులు, ఇతర శరీర వర్ణాలు ఉన్నవాళ్ళు, ఇక్కడ ఆస్ట్రేలియా తెల్లవాడి దేశం అయితే కావచ్చు, కానీ అక్కడ అసలు స్వదేశీయులు నల్లవాళ్ళు, దక్షిణాఫ్రికాలో ఒరిజినల్గా ఉన్నవాళ్ళు నల్లవాళ్ళు. ఇప్పటికీ నల్లవాళ్ళు చాలామంది అక్కడ ఉంటున్న దక్షిణాఫ్రికా ఇవాళ తెల్లవాడి చేతుల్లో ఉంది. మరి మనందరి తొలి జన్మల్లో నల్లజాతిని పుట్టిన వాళ్ళమే. నాగరికత పెరిగే కొద్దీ వేళ పశ్చిమ దేశాలుగా పిలువబడుతున్న వాటిలో మనుషులు జీవించడం మొదలుపెట్టారు. ప్రగతి అనేది ఇప్పుడు ఎక్కువగా పశ్చిమ దేశాల నుంచే వస్తుంది.
దానివల్ల ప్రపంచంలో చాలా అనుభవాన్ని గడించిన వృద్ధాత్మలు పశ్చిమ దేశాల్లోనే పుట్టడము జరుగుతుంది. మరి ఒక వ్యక్తి ఆంగ్లేయుడిగా పుట్టాలా, అమెరికన్గా పుట్టాలా, జర్మనీయుడిగా పుట్టాలా, చైనీయుడిగా అనేది అనుకోకుండా జరిగేది కాదు. తెల్లవాళ్ళందరూ ఇతర శరీర వర్ణము వాళ్ళందరికంటే ఎక్కువగా ఎదిగిన వాళ్ళు కారని నీకు తేటతెల్లమై ఉంటుంది. మరి ప్రపంచంలోని ప్రతి జాతికి ఆ జాతిని ముందుకు నడపడానికి, జాతి ప్రగతిలో సహాయం చేయడానికి కొందరు అనుభవజ్ఞులైన ఎదిగిన ఆత్మలు అవసరము. కాబట్టి నిర్దిష్టమైన సంఖ్యలో వృద్ధాత్మలు ప్రతి జాతిలోనూ పుడతారు. ఉదాహరణకు మన ఇండియా తీసుకుంటే ఆ దేశంలో లక్షలాది మంది ఎదగని ఆత్మలు ఉంటారు. అయితే వాళ్ళతో పాటు చాలామంది మేధావులైన ఉన్నతాత్మలు, ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఆధ్యాత్మిక పురోగతి గురించి ఎక్కువగా ఆలోచించే దేశము ఇండియా. ఇది నిజము. మరి ఇండియాకు సనాతన సంస్కృతి ఉంది. అది ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుంది. మరి కనుక అటువంటి దేశంలో కోట్లాది మంది యొక్క విధిని అంటే ఫేట్ని నిర్దేశించగలిగే వాళ్ళు అక్కడ పుట్టడం అవసరము. దానివల్ల ఆ దేశము భవిష్యత్తులో తన పాత్రను పోషించగలుగుతుంది. మరి ఒక ప్రశ్న, ఆత్మహత్య చేసుకున్న వాడి పరిస్థితి ఏమవుతుందో మీరు చెప్పలేదు. ఆత్మహత్య మహానేరమా అని మరి ఒక ప్రశ్న అడుగుతారు. దానికి ఆచార్య, ప్రాణాలు తీసుకోవటము నేరము మాత్రమే కాదు, తెలివి తక్కువ పని కూడా. పారిపోతే కష్టాలకు పరిష్కారము దొరకదు, మరుజన్మకు ఆ పరిష్కారాన్ని వాయిదా వేయటం అవుతుంది. అంతే, ఆ పరిస్థితుల ప్రభావం వల్ల ప్రాణాలు తీసుకోవలసి వచ్చిందని కొందరు వాదిస్తారు. కానీ నిజానికి అతని పరిణతికి ఆ పరిస్థితులు అవసరమని నిర్ణయించబట్టే అతనికి ఆ పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పుడు కాకపోతే మరోసారి అతను ఆ పరిస్థితిని ఎదుర్కొని తీరాలి. స్కూలు ఎగ్గొట్టిన పిల్లవాడు మళ్ళీ అదే తరగతి మరో సంవత్సరం పాటు చదివినట్లు పై తరగతికి వెళ్ళాలంటే ఇప్పుడున్న తరగతుల్లో అన్ని సబ్జెక్టుల్లో కనీసం పాసు మార్కులు రావాలి. కనుక ఈ జన్మలో కొన్ని పరిస్థితులను ఎదుర్కోలేక పిరికిగా ఆత్మహత్య చేసుకుంటే ఇవే మరుజన్మలో ఎదురవుతాయి. ఏ ఆటంకాల నుంచి, ఏ కష్టాల నుంచి మరి ఆ వ్యక్తి పారిపోయాడో అవే పరిస్థితులు మళ్ళీ ఏర్పడతాయి మరుజన్మలో కూడా. మరి అప్పుడైనా అతను వాటిని ఎదుర్కొని అధిగమించవలసిందే. మరి మళ్ళీ ఇంకోసారి వాటి గురించి పారిపోయాడనుకో, తన ఎదుగుదలను తానే తగ్గించుకుంటున్నాడనమాట. మరి ఆ ఆటంకాలను ఎదుర్కొని అధిగమించి అవి నేర్పే పాఠాలను అతను నేర్చుకునే వరకు అతను పరిపూర్ణత వైపు ఒక్క అడుగు కూడా వేయలేడు. సాధారణంగా విపరీతమైన పశ్చాత్తాపం కలుగుతుంది ఆత్మహత్య తరువాత. ఇలా ఆత్మహత్యలు చేసుకొని హాస్టల్ ప్రపంచానికి వచ్చిన వాళ్ళలో చాలామంది అనతి కాలంలోనే తాము చేసిన పని మరి ఆత్మహత్యను చెరిపివేయాలని, అందుకు ఏమి చేయడానికైనా సిద్ధమేనని తయారవుతారు. అయితే జరిగిన దానికి చెరపటము కుదరదు. తిరిగి భూమి మీదకి వెళ్ళలేరు. మరుజన్మ తీసుకునే సమయం వచ్చే వరకు కూడా ఎదురు చూడాల్సిందే. మరి ఆ మరుజన్మలో మళ్ళీ అవే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనటంలో ఎటువంటి సందేహము లేదు. మరి అంతగా పశ్చాత్తాప పడతాడు కాబట్టి భౌతిక శరీరంలోనికి వెళ్ళిపోవడానికి ఏమి చేయడానికైనా సిద్ధపడి ఉంటాడు కాబట్టి ఫలితాన్ని ఎదుర్కోవలసి వస్తుందని తెలిసినా చనిపోగానే హాస్టల్ శరీరాన్ని చుట్టుకున్న ఎదిరిక శరీరాన్ని వదిలించుకోవడానికి సిద్ధపడడు. సంకల్ప మాత్రంలో అది వదిలిపోతుంది. అలా సంకల్పించడానికి కూడా అతడు నిరాకరిస్తాడు. మరి ఈ వ్యతిరేక శరీరము హాస్టల్ శరీరాన్ని పట్టుకు వేలాడుతూ ఉన్నంత వరకు అతన్ని భూలోకాన్ని పట్టుకు వేలాడేవాడు అంటే ఎర్త్ బౌండ్ సోల్ అని కూడా అంటారు. అంటే భూపరిమితుడు. మొండితనము చేసి వ్యతిరేక శరీరాన్ని వదిలించుకోనంత వరకు ఇలాగే ఉంటాడు. ఇతర మరణ కారణాలతో వచ్చిన వారికి నిస్వార్థ సహాయం అందించినట్లు హాస్టల్ సహాయకులు ఆత్మహత్య చేసుకొని వచ్చిన వారికి అందించరు. మరి వాళ్ళ సానుభూతి ఇక్కడ దొరకదు. మరి ఈ విధముగా ఇతను అజ్ఞానం వల్ల భూపరిమితుడిగా ఉండిపోతాడు. ఇటు హాస్టల్ ప్రపంచంలో కానీ అటు భౌతిక ప్రపంచంలో కానీ అతడు సరిగ్గా పనిచేయలేడు. మరి రెండింటికి చెడ్డ రేవడైపోతాడు. చెప్పలేనంత ఒంటరిగా మిగిలిపోతాడు. అలా ఎంతకాలం ఉండిపోతాడో అతనికే తెలియదు.
చివరికి మనసులో మార్పు వచ్చినప్పుడు ఎవరో ఒకరు అతనికి సహాయం చేయడానికి పూనుకుంటారు. ఆ తరువాత అతను తన హాస్టల్ జీవితాన్ని ప్రారంభించగలుగుతాడు. అటూ ఇటూ కానీ ఆ పరిస్థితులు చాలా బాధాకరంగా ఉంటాయి. ఆ యాతన ఒక్కోసారి ఆత్మను దైవద్వేషిగాను మానవ ద్వేషిగాను కూడా మార్చేస్తుంది. దాంతో తాను ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలోనే తిరుగుతూ ఉంటాడు. ఇతరులు కూడా తనలాగే ఆత్మహత్య చేసుకునేలా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడట. మరి అలా అతను మారడానికి కారణము తానున్న పరిస్థితుల్లో తాను అనుభవిస్తున్న భయంకరమైన ఒంటరితనము. ఆ ఒంటరితనంలో అతనికి ఏమనిపిస్తుందంటే, తనలాగే ఇతరులు కూడా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తే తనకి ఒంటరితనం బాధ తప్పుతుంది కదా అని అనుకుంటాడట. తనకి ఎవరో ఒకరు తోడుంటారని అతని ఆశ. మరి అరుదుగా అతని ప్రయత్నం ఫలిస్తుంది. ఇలా ప్రేరేపించిన పాపపు కర్మ ఫలితాన్ని రాబోయే జన్మలో అతను భయంకరంగా అనుభవించవలసి ఉంటుంది. ఆత్మహత్య అన్నది సమస్య నుంచి విముక్తినివ్వదు, కేవలము వాయిదా వేస్తుందంతే. మరి ఈ ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో అతను ఆత్మహత్య చేసుకొని అనుకునేంత వరకు భయంకరంగా లేవు. మరి చూడండి ఎలా ఉందో. అంటే ఆత్మహత్య చేసుకున్న మనిషికి అక్కడ ఆ సిచ్యుయేషను అలా జరిగిందే, అనవసరంగా ఇలా జరిగిందే మనం అనుకుంటాం. కానీ ఒకవేళ ఆత్మ మళ్ళీ జన్మ తీసుకుంటే అదే పరిస్థితి ఎదురవుతుందట. కాబట్టి అక్కడ ఎప్పుడూ కూడా మనిషి ఆత్మహత్య కాదు, ఎటువంటి కష్టాలనైనా సరే స్వీకరించి ఆ పరిస్థితిని అధిగమించి మనిషి ఏదైతే నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చామో అది కంప్లీట్ చేసుకునేటప్పుడే ఆ ఆత్మకి అసలైన మోక్షం జరుగుతుంది. లేకపోతే మళ్ళీ అదే సేమ్ సమస్యతో మళ్ళీ జన్మ తీసుకోవలసి ఉంటుంది. మరి ఒక ప్రశ్న, మన జీవితాలను కంట్రోల్ చేసే దేవుడో దేవతో ఉన్నట్లయితే ఎక్కువ మంది మనుషులు శాంతిని కోరుకుంటుంటే యుద్ధాలు ఎందుకు జరగనిస్తున్నాడు? దానికి సమాధానము చెప్తున్నారు ఆచార్య. సృష్టికర్త అయిన దేవుడు యుద్ధాలను సృష్టించాడని, ఆయన వల్లే అవన్నీ ఎందుకు అవుతున్నాయని అనుకుంటున్నావు? మనిషి చేసే పనుల వల్ల, గొడవలు పెట్టుకొని అతని లక్షణం వల్లే యుద్ధాలు వస్తున్నాయి. ప్రపంచంలో విడివిడిగా దేశాలున్నంత వరకు యుద్ధాలు వస్తూనే ఉంటాయి. కొన్ని దేశాలు మిగిలిన దేశాలను దోచుకోవాలని, పరిపాలించాలని ప్రయత్నిస్తున్నాయి కదా. మరి జాతి కర్మ, వ్యక్తిగత కర్మ అనేవి ఉంటాయి. ఒక జాతి తమను తాము ప్రత్యేకమైన జాతిగా చెప్పుకుంటూ ఇతర జాతుల జీవితాల్లో జోక్యం కల్పించుకుంటారు. ఇలా చేసిన ఆ జాతి కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. చాలాసార్లు జరుగుతుంది. అంటే ఆ జాతి తాను ఆక్రమిత ప్రాంత ప్రజల క్షేమాన్ని ఆశించే అలా చేశానంటూ వాదిస్తుంది. అయితే ఆ ఆక్రమణకు గురి అయిన జాతి తనను ఆక్రమించిన వాడి చెప్పు కింద ఎప్పుడూ ప్రశాంతంగా లేదని చరిత్ర సాధారణంగా రుజువు చేస్తూ వచ్చింది. అంతేకాదు, తన మానాన తనను వదిలేసినప్పుడు ఎదిగినంత త్వరితంగా బానిసత్వంలో ఆ జాతి ఎదగలేదు. కాబట్టి ఒక యుద్ధము ఇంకో యుద్ధానికి ప్రేరణ అవుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు అంటే తమంతా ఒకే మానవ కుటుంబానికి చెందిన వాళ్ళమని ఆ అన్ని జాతులు మనుషులు తెలుసుకునే వరకు మరి మనమందరము ఒకే కుటుంబము కాబట్టి ఒకరినొకరు అర్థము చేసుకొని సానుభూతితో వ్యవహరించాలి అని తెలుసుకోవాలి. పక్కవాడికి అవసరమైతే సహాయం చేయాలి. కొంతకాలం తర్వాత ఇలా విడివిడిగా దేశాలు ఉండవు. అందరూ కలిసి ప్రశాంతంగా జీవిస్తారు. తమ ప్రాంతంలో తేలికగా ఉత్పత్తి అయ్యే వాటిని ఇతర ప్రాంతాల వారితో పంచుకుంటారు. ఆ ఉత్పత్తులు ప్రకృతి సిద్ధమైనవే కావు, శిక్షణలో పరిపూర్ణత సాధించి తయారు చేసిన వస్తువులు కూడా మరి ప్రపంచం మొత్తము ఒక దేశముగా ఏర్పడుతుంది. అన్ని దేశాలు ఆ ప్రపంచంలో కేవలం రాష్ట్రాలుగా ఉంటాయి. అన్ని జాతుల్లోని జ్ఞానులు కలిసి లోక కళ్యాణముగా చట్టాలు చేసి పరిపాలిస్తారు. అప్పటి జనాభాలో అధిక శాతము శాంతి కాముకులే ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు యుద్ధము చేయాలా లేక ప్రశాంతంగా ఉండాలా అనే దానిని అప్పటికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు నిర్ణయిస్తారు.
సాధారణంగా ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ యుద్ధం లాంటి యుద్ధానికి ఏ దేశము, ఏ మానవ బృందము కారణమైన ఇటువంటి యుద్ధము ఎట్టి పరిస్థితుల్లోనూ సబబు కాదు. యుద్ధము తప్ప ఇంక వేరే మార్గము లేకపోయిందని ఎవరు ఎన్ని వాదనలైనా చేయవచ్చు. ప్రపంచము త్వరలోనే గుర్తిస్తుంది. మరి ఆధునిక యుద్ధాల్లో గెలిచిన దేశాలు సైతం చివరికి ఓడిపోతూ ఉంటాయి. యుద్ధ అనంతరం ప్రపంచంలో ఉండే పరిస్థితులు కష్టంగా ఉంటాయి. యుద్ధం వల్ల ఏదో సాధించామని అనుకుంటారు కానీ యుద్ధ అనంతరము తలెత్తే సమస్యలే మరింత భారమవుతాయి. అంతేగాని సృష్టిని కంట్రోల్ చేసే శక్తులకు యుద్ధాలంటే ఇష్టమని ఎప్పుడూ అనుకోక శాంతి మార్గములో, ప్రగతి మార్గములో మానవ జాతిని నడిపించడానికి పరమ గురువులు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రయత్నాలు పరిమితంగానే ఉంటాయి. ఎందుకంటే మనిషికి సంకల్ప స్వేచ్ఛ ఉంది కదా. మానవ ప్రపంచంలో మానవుడికి ఉన్న విచిత్రమైన సాంప్రదాయం ఇది. కాబట్టి ఇదేమీ కూడా దేవుడు పరమాత్మ నిర్ణయించేది కాదు. అది కూడా మనమే. ఈ ప్రపంచ దేశాలన్నీ ఒకటైనప్పుడే ఈ యుద్ధాలన్నవి జరగకుండా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మళ్ళీ నెక్స్ట్